యేసు ప్రభుకి ఉన్న అలవాట్లు ఏంటి? హ్యాబిట్స్, అలవాట్లు మనందరికీ క్రైస్తవులైన మనకి ఏ అలవాట్లు ఉండాలో అవి ఒక 4. అలాగే యేసు ప్రభుకి ఈ భూమి మీద ఉన్నప్పుడు ఉన్న ఆయన అలవాట్లు ఏంటో చూద్దాం. లూకా సువార్తలో 2:41-42 ఏముంటుందంటే, ఆయన 12 ఏళ్ళ వయసులో తల్లిదండ్రులు ఏం చేశారంట, పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున యెరూషలేమునకు వెళ్ళిరి అనంది. అంటే యేసు ప్రభు వారు తల్లిదండ్రులు మరియా యోసేపులు చిన్నప్పటి నుండి యేసు ప్రభుకి వారు అలవాటు ఏం చేశారంటే పండగలు, అంటే పండగ. ఇప్పుడు మనకి ఎలా పండగ అంటున్నామో, క్రిస్మస్ పండుగ చెప్పండి, ఈస్టర్ పండుగ, ఆదివారం పండగ. మీకు తెలుసా ఆదివారం మన పండగని తెలీదా? పండగే. ఎందుకంటే ఆదివారం పండగ ఎట్లా అవుద్ది? యేసు ప్రభు వారు ఆ రోజు లేదు. అందుకని ప్రపంచంలో ఎక్కువ పండుగలు ఉన్నది ఎవరికంటే మనకే ఉంది, క్రైస్తవులకే ఉంది. చాలా 39, 40, 44 వచనాల్లో మనం గమనించినట్లయితే ఈ మాటలు ఉంటాయి. ఆయన గెత్సేమనే తోటలో ఒలీవల కొండ వాడుక చొప్పున ఆయన బయలుదేరి ఒలీవల కొండకు వెళ్ళగా అని ఉంటుంది. 44 వచనంలోనేమో వేదన పడి మరింత తురుముగా ప్రార్థన చేయగా అని ఉంది. యేసు ప్రభు వారికి ఉన్న అలవాట్లు ఏంటి చెప్పండి? ఇప్పుడు 4వదిగా ప్రార్థన. మొదటిది ఏంటి చెప్పండి? తల్లిదండ్రులు నడిపింపులో పండుగలు, మందిరాలు, దేవాలు నడిపించబడతాం. ఇప్పుడు మాకు తల్లిదండ్రులు దేవుని నమ్మలేదయ్యా, మేము ఎలా, మాకు ఎలా అన్నదు. పాస్టర్మే మీకు ఆత్మీయ తల్లిదండ్రులు. దేవుని స్తోత్రాలు. తెలియనప్పుడు, కొత్తగా ఉన్నప్పుడు ఈ తండ్రి ఈ తల్లి దైవజనుడు చెప్పిన నడిపింపులో నడవాలి. రెండవదిగా యేసు ప్రభుకున్న అలవాటు ఏంటి చెప్పండి? ఆయన అలవాట్లో రెండో అలవాటు ఏంటంటే, ఆయన ఏదైతే ఆ మందిరంలో చెప్తున్నారో లేదా తండ్రి దగ్గర నుండి ఏమైతే విన్నాడో అవన్నీ చెప్పడం అలవాటు. ఓకే. మూడవదిగా మందిరాలకు వెళ్ళే అలవాటు. 4వదిగా చూస్తే ప్రార్థన చేసే అలవాటు అండి. ఇక అట్లా వద్దాం. ఇక మన వద్దకు వద్దాం. ఇక విశ్వాసులమైన మనం కూడా ఆ 4 వాడుకలు మనము పొందాలి, లేక 4 అలవాట్లు మనము ఉండాలి. అలవాటు అయిపోవాలి. అదే అలవాటు అయిపోవాలి. మనం ఎలాంటి అలవాట్లు ఇప్పటివరకు నేర్చుకున్న అలవాట్లు అవి కూడా దేవుడు మనకు నేర్పాడు. ప్రార్థన చేసే అలవాటు చూడండి, మందిరానికి వెళ్ళే అలవాటు, పెద్దల వెంట నడిచే అలవాటు. ఈ అలవాట్లతో చొప్పు నడుచుకుంటూ ఇంకా కొన్ని అలవాట్లు మనం చూద్దాం. ఇక్కడ ఏమని ఉందంటే, త్వరగా మీకు కొంచెం పాత నిబంధన కొత్త నిబంధన మిక్స్ చేసి చెప్పాల్సి వస్తుంది. అందుకని మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. రిఫరెన్స్ అయితే రాసుకోండి. అంత వివరంగా చెప్పడానికి సమయం చాలదు కనుక నేను మీకు అర్థమయ్యే విధంగానే నేను చెప్తాను. మొట్టమొదటిగా మనం ఇప్పటివరకు యేసు ప్రభుకున్న 4 అలవాట్లు అని చెప్పాను. ఇప్పుడు మనకి ఆ 4 అలవాట్లు నేర్చుకుంటూ ఇంకా మనకు ఉండవలసిన అలవాట్లు ఏంటంటే, ఆయుధాలు, అంటే వాయిద్యాలు వాడే వాడుక. చెప్పండి, వాయిద్యాలు అంటే మీకు అర్థమయ్యే భాష చెప్తున్నాం. వాయిద్యములు వాడే వాడుక. మనకు వాయిద్యాలు ఏమున్నాయి అంటారు? మన చేతులు చప్పట్లే మన మొదటి వాయిద్యం. చప్పట్లే మన యొక్క సర్వజనులారా చప్పట్లు కొట్టండి, సామాన్యులేమి సామంతులేమి, లోక ప్రజలారా భూ ప్రజలారా సకల ప్రజలారా అందరూ ఏం చేయాలి? దేవునికి చప్పట్లు కొట్టండి. దేవుని స్తోత్రం. ఇక్కడ పాత నిబంధనలోకి వెళ్ళిపోతే అదేమో శరీర ప్రకారమైన యుద్ధాలు చేసేవాడు, అంటే కత్తులు, ఈటెలు, బాణాలు అవి. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేవరకు అది ఏం చేశారంటే దాన్ని అర్థం మార్చబడింది. ఆ యుద్ధాన్ని మరో రూపం దాల్చుకున్నాను. ఎలాగా అంటే మీకు పాత నిబంధనలో ఒక వచనం చూపిస్తాను.
అది మీరు తెరిస్తే మొదటి దినవృత్తాంతాల గ్రంథం 12 అధ్యాయం నుండి 12 అధ్యాయం 8 వచనాల వరకు మీరు అది రాసుకోండి. మొదటి దినవృత్తాంత గ్రంథం 12 అధ్యాయం. తర్వాత అదేవిధంగా రెండో దినవృత్తాంతాల గ్రంథం 20 అధ్యాయం 3, 13, 20 అది కూడా రాసుకోండి. ఇక మనం అది అలా ఉంచి పాత నిబంధన ఎప్పుడైనా చెప్పాను, అది ఇది కూడా మీకు చెప్తాను. రోమాపత్రిక 13 అధ్యాయం 12, 13 వచనాలు కూడా మీ లైన్లో ఉంచండి. ఇప్పుడు కొత్త నిబంధనలు వద్దాం. ఇక్కడ పాత నిబంధనలో ఉన్న విషయం ఏంటంటే, దావీదుకి సహాయం చేయటంటే దావీదును సౌలు అనే రాజు తరుముతున్నాడు చంపేద్దామని. అరణ్యములో దాగుతున్నాడు, ఇంటి పట్టు ఉండనివ్వకుండా తరుముతున్నాడు ఆ యొక్క రాజు. అప్పుడు ఎలాంటి కష్టాలంటే దావీదు పడే కష్టాలు, సౌలు రాజు తనకు దావీదుకి ఏమవుతాడంటే మామగారు అవుతాడు. అంటే పిల్లనిచ్చాడు, పిల్లతో సంసారము చేయనిట్లేదు, మంచిగా తిని ఇంట్లో ఉండనివ్వట్లేదు. ఎందుకంటే తర్వాత తానే రాగైపోతాడని అసూయతో విషపు చూపులతో ఇలాంటోడు ఉండకూడదు, ఇలాంటోడు ఉంటే తర్వాత తర్వాత నా పిల్లలు రాజులు అవరు, ఈడు చనిపోవాలని చెప్పి ఏదో ఒక విధంగా చంపేయాలని తప్పించుకుని పారిపోతాడు, అరణ్యంలో దాగుతాడు. ఈయన బాధ చూడలేక, దావీదు బాధ చూడలేక మనం గమనిస్తే మొదట ఇందాక నేను చెప్పిన రిఫరెన్స్ ప్రకారంగా 12 అధ్యాయం 1లోనే సౌలు రాజు యొక్క బంధువులు, సౌలు రాజు యొక్క బంధువులే దావీదుకి హెల్ప్ చేయడానికి వెళ్తారు, దావీదుకి సహాయం చేయడానికి వెళ్తారు. చూడండి, అంటే ఎవరైతే కష్టాలు పెడుతున్నారో దావీదుని, ఆ కష్టాలు పెట్టే బంధువులే దావీదు దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, పనికి మాలినోళ్ళు కాదు, చేస్తాను. వాళ్ళ గురించి ఏమని ఉంటుందంటే ఒక మాట, వాళ్ళంటే అరణ్యమందు దాగి ఉన్న దావీదు యొద్దకు చేరిరి, వీరు డాలును ఈటెను వాడుక చేయగల యుద్ధ ప్రవీణులు, సింహము ముఖం అంటే ముఖం గలవాళ్ళు, కొండలలో నుండి జింకలంత పాద వేగము గలవారు. మొదటి దినవృత్తాంత గ్రంథం 12 అధ్యాయం 8వ వచనం నేను చదివాను. ఇంకా కొంచెం ఎలాంటి వాళ్ళు అంట ఒకసారి చూడండి. వాళ్ళు వాడుక వీళ్ళు దావీదు దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు ఎవరంటే డాలు ఈటే వాడుక గలవాడు. ఎట్లా వాడాలో వాళ్ళకి తెలుసు, యుద్ధంలో ప్రవీణులంట. సింహం అంటే మొఖాలంట, సింహం, రోషం, పౌరుషం, కొండల్లో ఉండే జింకలంత పాదం, వేగం, చురుకో, ఇలాంటి వాళ్ళు అంట. దీన్ని మనం ఆత్మీయ అర్థానికి తీసుకొద్దాం. మనము కూడా ఎలా ఉండాలంటే ఈ కొత్త నిబంధన ప్రకారంగా ఇంకో దినవృత్తాంత గ్రంథంలో ఇంకోటి ఉంది, అది అలా ఉంచుదాం. ఇక ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం మనం ఎలా ఉండాలంటే రోమాపత్రిక 13వ అధ్యాయం 12 నుండి 13 వచనాలు. రాత్రి చాలా గడిచి పగల సమీపం కనుక మనం అంధకార క్రియలు సరి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందో అల్లరితో కూడిన ఆటపాటలైన మొత్తం. ఇక్కడ 2 రకాలైనటువంటి పార్టీలు ఉంటాయి భూమి మీద మనకి. ఒకటే పట్టపగలు వెలుగులోగా చక్కటిగా తేజోమయమైన తెల్లటి వెలుతురులో జరుగుతాయి ఫంక్షన్లు రాత్రి కూడా. ఇంకొక ఫంక్షన్లు కూడా ఉంటాయి. అవేంటి చెప్పండి? పబ్బులు, క్లబ్బులు, ఇంకా ప్రైవేట్ పార్టీలు, అవునా? అయితే ఈ అంధకారములో జరిగేనేమో బైబిల్ చెప్పేది ఇది లోక సంబంధమైన జీవితం, లోక సంబంధమైన శరీర సంబంధమైన జీవితాలు. అంటే మనం అంధకార సంబంధమైన చూడండి, మనం మీకు అర్థమయ్యేలా చెప్తాం. సినిమాకి వెళ్తే లైట్లు అన్నీ వేసి, ట్యూబ్ లైట్లు, ఫ్లడ్ లైట్లు వేసి సినిమా ఆన్ చేస్తాడా? సినిమా ఆన్ చేయాలంటే ఏం చేయాలి? లైట్లు ఆఫ్. అలాగే
అది చీకట్లోనే చూడాలి అది. అలాగే ఈ లోక సంబంధమైన పాటలు, ఈ లోక సంబంధమైన అల్లరితో కూడిన ఆటలు ఎన్ని ఎర్రి అంధకార సంబంధమైన జీవితాలు, అంధకార సంబంధమైన ఆయుధాలు, ఆ దరువులు, ఆ డ్యాన్సులు, ఆ డప్పులు, ఆ చిందులు మానేసి ఇప్పుడు ఏం చేయాలి? తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించాలంట. తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు అంటే చెప్పండి, ఎక్కడైనా నిలబడి పాడగలిగిన పాట, ఎక్కడైనా వాయించగలిగిన వాయిద్యం, ఎక్కడైనా వేయగలిగిన డ్యాన్సు, ఎక్కడైనా సరే కనుపరుచుకునేటువంటి గొప్పతనం దైవభక్తి. చెప్పండి, దేవుని పాటలు నువ్వు పాడుతున్న ఎక్కడ ఎవరు కాదనరో, అదే ఏదన్నా సినిమా పాడు, ఏంట్రా ఇదేంటి పాడుతున్నాడు అని నిన్ను విచిత్రంగా చూస్తారు. కనుక ఇక్కడ చేతో సంబంధమైన యుద్ధోపకరణాలు అంటే పాటలు, మ్యూజిక్, సంగీత వాద్యాలు, చెప్పండి సంగీతం వాద్యాలు, చక్కగా సంగీత వాద్యాలు. ఇందాక మనము నేను తర్వాత చదువుతున్నాను చూడండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథములో 2వ దినవృత్తాంతాలండి, 2వ దినవృత్తాంతాల గ్రంథము 20 అధ్యాయము 13, 22 వచనాల్లో మనం గమనించినట్లయితే అక్కడ ఏమని ఉంటుందంటే వాళ్ళు దేవుని స్తుతించుచుండగా వాళ్ళు సంగీత వాయిద్యాలు వాయించుకుంటూ యుద్ధానికి వెళ్ళారంటే ఇక్కడ నేను ఆ కాలంలో యెహోషాపాతు కాలంలో సంగీత వాయిద్యములు వాయించుచు వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు. ఎవరైనా యుద్ధానికి వెళ్ళాలంటే మారణాయుధాలు ధరించాలి. కానీ ఇక్కడ పాత నిబంధనలో ఆత్మ సంబంధమైన చెప్పండి మ్యూజిక్ అవన్నీ వాయించుకుంటూ స్తోత్రాలు చెప్పుకుంటూ యుద్ధానికి వెళ్ళే వరకు ఆ శత్రువులు తెచ్చారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ శత్రువుల దగ్గర ఉన్న బంగారం అంట వీళ్ళు ఒలుసుకోవటానికంట 3 రోజులు టైం పట్టిందంట. మోయలేనంత బంగారం ఆ శత్రువుల దగ్గర దోసుకుని వెళ్ళిపోయారు. ఆ అధ్యాయమంతా మీరు చదవండి, మీకు తెలిసిపోద్ది. కనుక చాలామందికి చప్పట్లు కొడతాం ఒకటి వాయిద్యంగా తీసుకోవాలి తెలీదు. చాలామంది కొట్టండి అంటే కొడతారు. కొడితే నీకు లాభం. డాక్టర్లు చెప్పేది ఏమంటారంటే చప్పట్లు కొడితే ప్రపంచంలో ఉన్న దైవభక్తి చేసి ఎవరైనా సరే, ఏ దేవుడైనా సరే, ఏ ఆధ్యాత్మిక కార్యక్రమానికి వెళ్ళినా చప్పట్లు కొట్టే ఛాన్స్ వస్తే మాత్రం వదులుకోమాకండి అని అనేక మంది అన్ని మతాల్లో ఉన్న గురువులు చెప్తున్నారు. అది సైన్సిస్టులు చెప్తున్నారు. చప్పట్లు అనేది ఆరోగ్యానికి మంచిదంట. ఆమేన్. ఒకటి అట్లా ఉంచండి. కానీ దేవుని దృష్టిలో ఈ చప్పట్లంట ఆయన హృదయాన్ని తాగుతాయి అంట దేవుని స్తోత్రం. అందుకని చప్పట్లు కొడితే నీకు లాభం. తర్వాత మనం చప్పట్లే కాదు, ఓ తాళం కొనుక్కోవచ్చు, కంజరి కొనుక్కోవచ్చు, లేదా డ్రమ్ము కొట్టవచ్చు, లేదా కీబోర్డు కొట్టవచ్చు. అంటే ఈ వాద్యాలే మనకు ఆత్మీయమైన ఆయుధాలు. ఆమేన్. బాగా అర్థం చేసుకోండి. బాగా వీటి ఆయుధం చాలామంది మనకి ఎందుకు, మనం వెళ్తాం వస్తాం. ఈ లేటెస్ట్ రోజులు వచ్చినాక చాలామందిలో అసలు భక్తి ఏమిటో అర్థం కావట్లేదు. ప్రార్థన ఎవరో చేస్తారో మనం చేయించుకోవాలి. మనం పాట పాడుతున్నామా? ఆత్మ సంబంధమైన ఆయుధాలు కలిగి ఉన్నామా? మనలో పాట పాడుతామా? పాట వాద్యం ఇంపుగా వాయిస్తున్నామా? చూడండి, దావీదు అంట వాయిద్యం వాయిస్తుంటే ఆయన్ని చూపిస్తానికి మీకు సమూయేలు గ్రంథం ఉంటుంది, మొదటి సమూయేలు గ్రంథం ఉంటుంది. ఆయన సితార వాయిస్తుంటే
దయ్యం పారిపోయిందంట. అలాగే మనం చప్పట్లు కొట్టి చక్కని ఇంపుగా దేవుని మహిమార్థంగా పాడుతూ చప్పటే ఇటు స్వరం రెండు కలవాలి. ఆమేన్. ఇది నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి, వాడుక చేసుకోవాలి. ఎప్పుడు చూసినా పాట పాడతాం. అప్పుడు ఎట్లా పాడాము, మొదట్లో ఎట్లా ఉన్నామో అట్లాగే ఉండకూడదు. పాటలు అలవాటు చేసుకోవాలి, వాద్యాలు అలవాటు చేసుకోవాలి. నాకు చాలామంది తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు బైబిల్కి ఒక సంచి, అందులో ఏ తాళమో లేకపోతే ఒక కంజిలో పెట్టుకుని చర్చికి వెళ్తారు. వాళ్ళు తీసి వాయిస్తారు. కొంతమంది అయితే లేచి పాట పాడుతున్న మధ్యలో లేచి కంజిరించుకుని డ్యాన్స్ చేస్తారు. అలాగే మామూలు వాళ్ళు కదలు, బాగా చదువుకున్నవాళ్ళు, ధనవంతులైన వాళ్ళు. అలాగే పిచ్చెక్కల దేవుని మహిమపరచని సిగ్గిడిసి అలవాటు చేసుకున్నారు. అలాంటి సిగ్గిడిసి దేవుని మహిమపరిచారు. వాళ్ళ సంతానం దేవుడు ఏ సిగ్గు లేకుండా అందరి ఎదుట ఘనంగా గౌరవంగా దేవుడు బతికిస్తున్నాడు. ఆమేన్. దావీదు దేవుణ్ణి ఆరాధించడానికి బట్టలు ఊడిపోతున్నాయని చూసుకోకుండా ఆడాడు. దావీదును ఆశీర్వించిన దేవుడు ఇప్పుడు వరకు దేవుని యొక్క మహిమాంతంగా ఆయన పేరు ఇప్పుడు దేశంలో ప్రపంచంలో ఉంది కదా. వీళ్ళంతా గొప్పవాళ్ళే. కారణం ఏంటంటే అలవాటు. మనం ఏం చేసుకోవాలి చెప్పండి. నేను ఈ అంశం త్వరగా ముగిస్తాను. చూడండి, పాటలు నేర్చుకోవాలి, పాటలు పాడాలి. మనం నేర్చుకుని సినిమా పాటలు పాడమా మనం? చప్పట్లు, డ్యాన్సులు, దేవుని సన్నిధిలో ఆనందించడం, అతిశయించడం, ఉల్లసించడం, దేవుని మహిమపరిచి ధ్వని, ఉత్సాహ ధ్వని, సంతోష ధ్వని, రక్షణ ధ్వని మన ఇంట్లో. అందుకని కుటుంబ ప్రార్థన పెట్టుకుని అన్నప్పుడు నీతిమంతుని గుడారములో ఉన్నది రక్షణ సునాదం అది వినబడతా ఉంటే ఆ దయ్యాలు కనబడతాయి, దురాత్మలు కనబడతాయి. ఆ స్థలములో దేవుని సన్నిధి ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుతారో నేను ఉంటాను అని చెప్పాడు. కనుక మనం సంతోషంగా పాటలు పాడుతూ ఉన్నప్పుడు మన దేవుడు మన మధ్యలోకి వచ్చి నివసిస్తాడు. ఆయనకి ఎంత ఇష్టం అండి. మరి దేవుడు నిన్ను ఇష్టపడాలంటే నువ్వు సంతోషం ఉండి ఏం చేయాలి చెప్పండి? పాటలు పాడాలి, సంతోషం ఉండి వాద్యాలు వాయించాలి. సంతోషంగా ఉన్నామంటే ఒళ్ళు కదలాలి, దేవునిలో మెదలాలి, ఊగాలి, మైమరిపోవాలి, లీనమైపోవాలి, పరవశించాలి. ఇది మన ఆత్మీయ ఆయుధాలు. చెప్పండి ఏంటివి? ఆత్మ సంబంధమైన ఆయుధాలు. దరిద్రమైన దయ్యం, దరిద్రాన్ని కలిగించే దయ్యం నీకు మీదకు రాకుండా, నీ ఇంట్లోకి రాకుండా, నీ కష్టార్జితాన్ని దిగమెంకుండా, రోగాల పాలు చేయకుండా, రోడ్లు పాలు చేయకుండా, బజారు పాలు చేయకుండా, ఊహించని నష్టాలు జరగనివ్వకుండా, సైతాను తలను చితకదొక్కిన దేవుడు దాని తంత్రాలు కూడా నాశనం అవ్వాలంటే నీవు ఈ ఆయుధాలు కలిగి ఉండాలి. ఏ ఆయుధాలు చెప్పండి? చూడండి, పౌలు శీల చెరసాలు వేసారు కదా, 16వ అధ్యాయంలో ఉంది కదమ్మా, మీ అందరికీ తెలుసు. అపోస్తుల కార్యములో వాళ్ళు ఏం చేశారండి? చెరసాల్లో మామూలుగా ఇలా, మళ్ళీ చెరసాల్లో మర్యాదగా ఇలా ముందు గాయాలు అంటే రక్తం కారేది కొట్టారు. రక్తం కారేది కొట్టి చెరసాలు వేశారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు చెప్పండి? అందరికి వెళ్ళాక ఒకళ్ళ గాయాలు ఒకళ్ళు చూసుకుని ఏడవట్లా పాటలు మొదలెట్టారు. ఆరాధన, స్తోత్ర ఆరాధన. ఈ ఆరాధనకు ఏం జరిగింది చూడండి, ఎంత శక్తి ఉందో మన పాటల్లో, ప్రార్థనలో. దేవుని స్తుతించేటువంటి ఈ ఆత్మ సంబంధమైన ఆయుధాలు ఎంత బలం తెలుసా? ఏ బుల్డేజర్ రాకుండా నేను చెరసాలో బ్రద్దలైపోయింది దెబ్బ. అలాగే పేతురు 12వ అపోస్తలుల గారిని చూస్తూ పేతురు చెరసాలు అయితే ఆయనైతే నిద్రపోతున్నాడు మలిసిపోయి. కానీ సంఘం అయితే ఏం చేస్తారు? ప్రార్థనలో చేస్తుంటే అక్కడ కూడా దేవుని దోతే డైరెక్ట్ వచ్చేసి వేసిన గేట్లు వేసినట్టే ఉన్నాయి, కానీ మనిషి లేడు, తీసుకెళ్ళిపోయాడు. విడుదల. ఎంత అద్భుతం! ఎవరు వచ్చినట్లేరు, ఎవరు మనకి ఇచ్చినట్లేరు.
మనకు ఏ విధమైనటువంటి వ్యాపారం లేదు, పెద్ద ఉద్యోగం ఏమీ లేదు. కానీ ఎక్కడి నుండి వస్తుంది వీళ్ళకి ఆదాయం? ఎవరు వచ్చి ఇచ్చినా వచ్చి మీకు ఇస్తున్నారు వీళ్ళకి. ఎవరు వీళ్ళని ఈ పేదలకు నడిపించారు, ఈ కష్టాలను నడిపించారు, ఈ రోగాల నుండి, తెగుల నుండి, సమస్య నుండి అని ఆశ్చర్యం వేసిందంట. ఆశ్చర్యపడాలి జనానికి దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆశ్చర్యపడాలి దేవుని స్తోత్రం. అలాంటి జరగాలంటే ఎక్కడుంది ఆయుధం చెప్పండి? ప్రార్థన, పాటలు, ఇంపుగా సొంపుగా చప్పట్లతో, వాయిద్యాలతో, వీణులకు ఇంపుగా, దేవుని రాగాలతో, గానాలతో, స్తుతిగానాలతో ఆయన ఆరాధించు. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు అలా చేస్తే, నేను అలా చేస్తే మన దేవుడు మన స్తోత్రాల మీద ఏం చేస్తాడంటే ఆసీనుడు. 22వ కీర్తనలు ఉంటుంది, ఇశ్రాయేలును చేయి స్తోత్రాల మీద. అంటే ఇశ్రాయేలు అయితే అలా చేస్తారు, మామూలుడు అయితే అట్లా చేయరు. మామూలు స్తోత్రాలు చెబితే వచ్చే దేవుడు కూడా రాడు, వెనక్కి వెళ్ళిపోతాడు. ఎందుకంటే అంత సప్పగా వస్తాయి ఆ స్తోత్రాలు. అప్పుడు ఈ ఇశ్రాయేలు చేసే స్తోత్రాలు, ఇక్కడి నుండి వచ్చే స్తోత్రాల మీద దేవుడు ఏం చేస్తాడు? అలాగే ఇక్కడి నుండి పాడాలి పాట, పెదాలతో కాదు, నోటితో కాదు, గుండెల్లో నుండి పాట, మాట, ప్రార్థన గుండె లోతుల్లో నుండి పాడుతున్నప్పుడు, స్తోత్రం చేసినప్పుడు ఆయన వచ్చి మన మధ్యలో ఉంటాడు. మనం ఏ బంధకాలు ఉన్నామో, ఏ కష్టాలు ఉన్నామో, ఏ సమస్యలు ఉన్నామో, ఏ శోధనలు ఉన్నామో, ఏ పేదరికలు ఉన్నామో, నజరేయుడైన యేసు నామములో ఇవన్నీ లైవ్ చేసి ఉన్న పాటకు తీసుకెళ్ళిపోతాడు బయట. దేవుని స్తోత్రం. అద్భుతం. అప్పుడు ఆశ్చర్యం వేస్తుంది, అరే వీళ్ళకి ఏమీ ఆదాయం లేదు, వీళ్ళ జీతాలు ఎంత, వీళ్ళు ఎంత, అసలు ఏంటి అసలు వీళ్ళ పరిస్థితి ఏమిటి? అద్భుతం, ఇది మాయ, దేవుడు మాయ, దయ్యం మాయ అనుకుంటారు. అప్పుడు మనం అనాలి, దేవుడు మా దేవుడు గొప్పవాడు. కంటికి కనబడనివెన్నియో, చెవికి వినబడనివన్నీయో. కంటికి కనబడనివెన్నియో, చెవికి వినబడనివన్నీయో. హృదయగోచరము కానివెన్నో సిద్ధపరచితివ నాకై. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతముదే. అయ్యా, ఈ చుట్టుపక్కల నా పరిస్థితులను చూసి నీరసం అవ్వకుండా నా కన్నులు తెరవమని ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు. నీ అద్భుత కార్యములు చూసినట్లుగా నా కన్నులు తెరువు, నా కొరకు నువ్వు దాచించిన మేలుల వైపు నా కన్నులు తెరవయ్యా. నా పరిస్థితి చూసుకున్నా, నన్ను నేను చూసుకున్నా, చుట్టుపక్కల నా కుటుంబ పరిస్థితి చూసుకుని ఏమాత్రం నేను కృంగిపోకుండా నా కొరకు నీవు ఏర్పాటు చేసిన ఆశీర్వాదాలు పొందుకున్న నా కన్నులు తెరువు అని చప్పట్లు కొడుతూ గుండె నిండా, నోటి నిండా ప్రార్థన, దేవుని స్తోత్రాలు, పాటలు. 150 కీర్తనలు ఉన్నాయి కదా బైబిల్లో. 150 కీర్తనలు ఉన్నాయి. అన్నీ పాటలే. మరి రోజుకి ఎప్పుడన్నా ఒక తెల్లవారుతోను కానీ నైట్ కానీ ఒక పాట అన్నా పాడుతున్నావా మీ ఇంట్లో? ఒక పాట పాడి దేవుని స్తోత్రం 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 స్తోత్రం. చదువుకుంటే ఒక కీర్తన అందరికి వినబడేలాగా పెద్దగా ఇలా గంభీరంగా నువ్వు దేవుని గణపరుస్తుంటే నిన్ను కూడా దేవుడు గంభీరంగానే హెచ్చిస్తాడు. రహస్యంగా చేస్తున్నావు, సీక్రెట్ మన అట్టే ఉంటుంది. భక్తి పడు ఆశీర్వాదం అట్టగా. ఏ బైబిల్లో దావీదు పిచ్చోడా, పిచ్చెక్కి డ్యాన్స్ చేశాడు అందరి ముందు. నేను రహస్యంగా వస్తున్నాను, షాటింగ్ చేస్తున్నాను. షాటింగ్ చేస్తే లెక్కైతే అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారులే, నువ్వు పక్కనుండి అంటాడు దేవుడు. నలుగురిలోనే, 10 మందిలోనే, సంఘం ముందు, సమాజం ముందు సిగ్గుపడకుండా, బెదరకుండా దేవుని నామాన్ని ఘనపరచాలి, చప్పట కొట్టాలి, పాటలు పాడాలి, దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. అప్పుడే శత్రువులు తమ్మును తామే కొట్టుకు చస్తారు. మీరు ఇందాక నేను పాత నిబంధనలో చూశాను, 2వ దినవృత్తాంత గ్రంథం 20వ అధ్యాయం. మీకు ఏమాత్రం ఇష్టం ఉంటే 2వ దినవృత్తాంత గ్రంథం 20వ అధ్యాయం ఒకసారి చదువుకోండి. ఆ యుద్ధంలో ఎలా జయం పొందారు. పసిపిల్లల మొదలు పెద్దల మొదలు అందరూ దేవుని సన్నిధిలో నిలబడి ఉపవాసాలతో ప్రార్థన చేశారు. అద్భుతమైన జయం.
కొలవలేనంత మోయలేనంత ఆస్తిని దేవుడిచ్చాడు. ఒక కత్తి ఏమీ వాళ్ళకి విసరలేదు, ఏ విధమైన ఒక కర్ర పట్టుకోలేదంట. కేవలం ఆశ్చర్యకరమైన యుద్ధం. ఆ యుద్ధంలో దేవుడే జరిగించాడంట. అంటే మన పాడే పాటలు, మనం అనే స్తోత్రాలు, మనం కొట్టే చప్పట్లు, ఇంత శక్తి ఉందా, ఇంత పవర్ ఉందా అనిపిస్తుందండి. మీరు ఒక్కసారి 2వ దినవృత్తాంతాల గ్రంథం వెళ్ళి చదవండి. నేను ఈ మెసేజ్ పూర్తి చేయలేదు, ఒక్క పాయింటే చెప్పాను. కనుక మన అలవాట్లు, యేసు ప్రభుకున్న అలవాట్లు ఏంటంటే, ఒకటి పండగకు చిన్నప్పటి నుండి తల్లిదండ్రులతో చెప్పండి, చిన్నప్పటి నుండి తల్లిదండ్రులతో వెళ్ళే అలవాటు, దేవుని స్తోత్రాలు, పండుగ. రెండవదిగా ఆయనకి చెప్పే అలవాటు, అందరికీ ఏం చేసేవాడు, బోధించి బోధించి బోధించి. తర్వాత సమాజ మందిరానికి వెళ్ళే అలవాటు. మందిరానికి అంటే మందిరానికి వెళ్ళాక ఏం చేస్తామో చెప్పండి, ప్రార్థన చేస్తాం. ఎక్కువ మందిరంలో ఎక్కువ నిలిచి వినటం, చేయటం, ప్రార్థన చేయటం, రైట్. ఇంకా మనం ఇంకా కూడా చేయొచ్చు. దేవుడు ఏదైనా చేస్తే, మేలు చేస్తే మీరు కూడా లేచి ప్రభు నాకు ఈ మేలు చేశాడు మీరు కూడా చెప్పచ్చు. ఇంకా ఇక్కడ చెప్పని బయటికి వెళ్ళాకనే చెప్పచ్చు. అలాంటి మందిరంలో చేసి ఇంకా తను 4వదిగా ప్రార్థన అలవాటు. ప్రార్థన అలవాటు అంతే. కనుక ఈ 4 అలవాట్లు యేసయ్య ఈ భూమి మీద కలిగి ఉన్నాడు, మనకు నేర్పించాడు. ఇప్పుడు మనం ఉండవలసిన అలవాట్లు ఈ 4తో సహా నేను ఇంకొక అలవాటు మీకు ఇప్పటివరకు కొంచెం చెప్పి. ఏంటి అలవాటు అంటే, ఆత్మ సంబంధమైన ఆయుధాలతో ఆరాధన చేయాలి దేవునికి. ఆత్మ సంబంధమైన, తేజో సంబంధమైన అనండి, చెప్పండి, తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు. వీటికి ఏం పేరు? మనం కొట్టే చప్పట్లో, మనం ఈ మ్యూజిక్లు, మన పాడే పాట, ఆరాధన, డ్యాన్స్, ఇదంతా తేజో సంబంధమైన యుద్ధం. ఆమేన్. తేజో సంబంధం. ఈ యుద్ధంలో మనం ఈ తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకుని మనం అనగా పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ దేవుని మహిమపరుస్తూ ఉంటే, అలనాడు ఎలాంటి అద్భుతాలు జరిగిన ఈ నేడు ఆ అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలోను 16వ అధ్యాయంలో ఎలాంటి శరసరపున బద్దలైపోయి దేవుని దూతలు దిగొచ్చి ఎన్ని అద్భుతాలు జరిగింది. అలాంటి మహాకార్యాలు, అద్భుతాలు, ఇది నిజమా అనేలాంటి గొప్ప కార్యం మీ జీవితంలో జరుగునట్లుగా తేజో సంబంధమైన, ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణం ధరించుకోవాలి. ఇది ఈ రోజుతో ఆపుతున్నాను. కనుక ఇది ఎన్ని విధాలుగా ఉందంటే, చప్పట్లు, ప్రార్థనలు, స్తోత్రాలు, ఇంకా కదులుట, మెదులుట, దేవుల్లో ఉల్లసించుట, ఉత్సాహించుట, గంతులు వేస్తూ దేవుని యందు బహుగా ఎంత ఆనందిస్తే అంత తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించిన సంతోషం. ఈ యుద్ధాలు చూసి ఈ వెలుగు దగదగ మెరుస్తున్న ఈ ఆయుధం దుష్టుడు చూసి దూరంగా, పేదరికం, రోగం, తెగులు, సమస్యలు, కరువులు, కష్టాలు మొత్తం నువ్వేం చెప్పక్కర్లేదు, మొత్తం ఈ యుద్ధోపకరణం చూసి అన్ని పారిపోతాయి తీరుస్తూ. మరి ధరిస్తారా వద్దంటారా? పని ఉంటే ఆ పని. సోమేరు పోతులు మాత్రం దేవుడు ఆశ్రయించాడు. సోమరి పోతుల్ని, తిండిపోతుల్ని, నిద్రపోతుల్ని, తిరిగిపోతుల్ని ఎట్టి పరిస్థితుల్లో దేవుడు ఆశ్రయించాడు. 7 బోతులున్నాయి, పేర్లు రాసుకున్నా నేను. ఈ 7 బోతులను మాత్రం ఆడు ఎవడైనా సరే, క్రైస్తవుడవని ఇంకోడెవడని, ఎట్టి పరిస్థితులు గెడవ అంటాడు దేవుడు. చురుకుగా ఉండాలి, దేవుని యందు ఆనందిస్తూ ఉండాలి, పరవశిస్తూ ఉండాలి. ఎప్పుడు దేవుని ఏమంటాడు బైబిల్ ఏమంటాడు, దేవుని మందిరం ఎప్పుడు వెళ్ళుదామా అని జనులు నాకు అన్నప్పుడు నేను ఉత్సాహించి సంతోషిస్తానయ్యా. దైవికమైన ఉత్సాహం, దైవికమైన సంతోషం, దైవికమైన ఇలాంటి ఆత్మ సంబంధమైన తేజో సంబంధమైన యుద్ధోపకరణంలో ఉన్న ఈ అన్ని గుణాలు ఉంటాయి. ఈ ఆత్మీయమైన ఈ గుణ లక్షణాలు ఈ తేజో సంబంధమైన యుద్ధోపకరణం, ఈ ఆయుధాన్ని ధరించండి. ఏది అసాధ్యంగా ఉండదు మీకు. దేవుని స్తోత్రం. సర్వము సాధ్యమే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును. ఎస్.